మరి రికార్డింగ్ చేసే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తేదీ ఆగస్టు 3, 2025. లక్ష్మీ మేడం గారు శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకాన్ని మనకి చదివి వివరిస్తూ వినిపిస్తారు. ఆ పుస్తకం మలయాళ స్వామి గారు రాస్తారు. మలయాళ స్వామి గారు రాస్తారు. నిన్న మనం ఎక్కడి నుంచి ఆపేమో అక్కడి నుంచి చదువుదామండి. ఇక్కడ ఇది 404వ పేజీకి వచ్చాం. ఇందులో ఇంకొక భాగం కూడా ఉందని విన్నాను నేను. ఇది అయ్యాక ఆ భాగం కూడా చదివితేనేమేమో అనిపిస్తుంది. విజయనగరం దివ్యజ్ఞాన సమాజంలో వాళ్ళు చదివారట, చెప్పారు ఇంకో భాగం కూడా ఉందమ్మా, ఇంకొక భాగమే కాదు, ఇంకో 2 భాగాలు అన్నట్టుగా అన్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు విద్యయుండు ఆడది యొగ్గురాలా కాదా, విద్య లేనివాడు మూర్ఖుడా కాదా అని తెలియదు కనుక విద్య అందరికీ అత్యావశ్యకం. నేత్రం గలవాడు గుంటలో ముండ్లలో పడి చెడిపోవుననియు, నేత్రము లేనివాడు ముళ్లలోను పల్లములోను పడక మంచి మార్గంలో నడుచుననియు చెప్పువారెవరైనా గలరా? అట్లు చెప్పువారే విద్య అనే జ్ఞాన నేత్రము కలిగినచో చెడిపోవుదరని చెప్పువారు. అంటే ఇప్పుడు విద్య ఉండి ఆడది యోగ్యురాలా కాదా అంటే ఈ విద్య వల్ల ఇక్కడ క్వశ్చన్ ఇతను ఏదో వేరేగా అడిగారు కదా. ఏమిటా క్వశ్చన్ అంటే, స్త్రీలకు విద్య ఉండినచో తమ భోగసుఖమునకు భంగము కలుగునా అని సంశయము కల విషయములో స్త్రీలకు విద్య ఉండినచో వ్యభిచారిణులై పరపురుషులకు జాబులు రాసి వారిని తెప్పింపరా? కనుక విద్య లేనిచో పతివ్రతలై చెప్పిన పని చేసి ఇంటి అందే ఉండిపోదురని మన పండితులు చెప్పున్నది మంచిది కదా అన్నది ప్రశ్న. దానికి చెప్తున్నారు, అంటే పాపాత్ముడా, ఎంత ఘోరమైన పాప మాటలను చెప్పిదివి అని. అదంతా నిన్న మనం చదివాం. ఇవాళ దానికి కంటిన్యూయేషన్ ఏంటంటే, ఇక్కడి నుంచి ప్రారంధ కర్మం అని నిశ్చయించుకుని అనేక శాస్త్రములను వారికి చెప్పి భర్త పాదములకును అచ్చట నుండి పెద్దల చరణములకును నమస్కరించి పతి అంటే ఒక కథ చెప్పారనమాట. మీరు నిన్న వచ్చారు కదా అందరూ. ఆ కథ ఏంటంటే, ఒక ఆమె చాలా అందంగా ఉంటుంది. అయితే ఆమెకేమోని పెళ్లి చేస్తారు ఎవరితోటి. పాపం అతను కొన్ని దినములకు పోయినా నా భార్య యొక్క ఒక్క ధనమును మోహించి ఒక్క ధనికుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసింది. దురాచారముగా నుండెడు. అంటే ఆ కురూపి నిరక్షర కుక్షి దురాచారపరుడు వాని యొక్క ధనమును మోహించి ఒక్క ధనికుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అంటే ఆ భర్త అలాంటి వాడు. ఆమె మహాలావణ్యవతి, విద్యావంతురాలు, సద్గుణ స్వరూపిణి. అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ కథ చెప్పారు. జమీందారు కురూపుడైన భర్త ఈ భార్య నా యొక్క జన్మాంతర పుణ్యం చే దొరికినదని మహాసంతోషంతో ఉండేవాడు. కొన్ని దినాలైన తర్వాత అతనికి ఏమనిపించింది, ఓ దుర్బుద్ధి కలిగింది. నా భార్య సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంది, నేను మహాకురూపిగా ఉన్నాను. ఈ స్త్రీ మంచి సుందర పురుషులను చూస్తే నాపై ప్రీతిపోయి వ్యభిచారిణి అయిపోతుంది. దీనికి ఉపాయం ఒకటి, ఈమె నేత్రాలని నేను తీసేసి అంధురాలుగా చెయ్యాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, అగ్నిద్రావకం తెచ్చి రాత్రి నిద్రలో పోసాడు. అది ఏంటో ఏదో కరిచింది అనుకున్నారు. తర్వాత వైద్యుడు చెప్పాడు, ఇది అగ్నిద్రావకం తెచ్చి పోసారని. కానీ దీపం ముట్టించడా అంటే అక్కడ దీపం వచ్చాక సమయం అధికమైన కారణం చే నేత్రం దగ్ధమైపోయింది. అది అగ్నిద్రావకం కదా. వెంటనే ఈ సంగతి తెలుసుకుని బంధుమిత్రులు వచ్చి గొప్ప వైద్యులకు చూపి దీని కారణం అడిగితే, అప్పుడు భర్త
ఏదో విషపురుగు వాలి ఉంటుందని చెప్పాడు. వైద్యులు కాదు కాదు అగ్ని ద్రావకముచే ఎవరో శత్రువులు నేత్రములను చెడగొట్టారని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ యొక్క అన్నదమ్ముల అంతఃపురంలో ఇంకెవరుంటారు, భర్తే ఇలాంటి క్రూరమైన పని చేసాడని చెప్పి చాలా ఉద్రేకులైపోయి భర్త కన్నులు కూడా పడవడానికి ప్రారంభించారు. అప్పుడు ఈ సంగతి తెలిసిన భార్య తన భర్త కురీపి అని, నేను సుందరినని, భర్తను కురూపత్వంచే ప్రేమతో చూడనని, సుందర పురుషులను చూచి మోహించదనని భర్త అనుమానం మొదలవడం వల్ల తెలిసి చేసిన పని ఇది. కానీ పతి యొక్క ఇష్టానుసారముగా ఉండడమే పరమధర్మము, మోక్షోపాయము అని తనలో తాను నిశ్చయించుకుని అన్నదమ్ములతో, ఓ సోదరులారా, నా పత్ని ఏకపత్ని వ్రతుడు, నాపై ఎంతో ప్రేమ గలడు, ఒక్క నిమిషమైనను నన్ను విడిచి ఉండడు, నా జీవితమును వారి జీవితమును ఒకటే అని చెప్పుడుచే భర్తకి ఎంత సంకటము కలిగేనో, అంటే నన్ను విడిచి ఉండరు, నా జీవితమును వారి జీవితమును ఒకటే అని నమ్మేవారు. వీరు నిండా మంచివారు, మీరు వీరిని ఏమీ చేయరాదు. మీరు అట్లు చెప్పుడుచే నా భర్తకి ఎంత సంకటం కలిగేనో తెలియదు. వారు మహా ఉత్తములు, అంటే భార్య ఈవిడ చెప్తుందనమాట, మహా ఉత్తములు, ఏరు నిండా మంచివారు, వీరు నిండా మంచివారు, అంటే వారు మహా ఉత్తములు, వారిపై దోషారోపణం మీరు చేయటం నాకు నిండా అవమానకరం. నేను చెడ్డదానిగా నుండిన మాత్రం నన్ను నా భర్త కష్టపెట్టునే గాని లేనిచో ఎలా చేయును. నేను చెడ్డదానైనచో మీకు కూడా ఎంతో అవమానం అని చెప్పి, ఇది ఏదో విషపురుగు రాలేదని, రాత్రిలో ఉష్ణం అధికమగుడిచే గాలి వచ్చుట కొరకు తలుపు తీసి ఉండినదనియు తన బుద్ధి కుశలత చే సమాధానపరిచి తన ప్రారంధ కర్మమని నిశ్చయించుకుని అనేక శాస్త్రములను వారికి చెప్పి భర్త పాదములకు అచ్చటి నుండే పెద్దల చరణాలకి నమస్కరించి పతి ఇష్టానుసారముగా కాలం గడిపి సత్సంతానములను గని భగవద్ధ్యానం చేయించు సుఖముగా నుండెను. అంటే ఈ కథ ఎందుకు చెప్పారు అంటే, స్త్రీలు విద్యావంతులవుతే, అతను అన్నాడు కదా మిగతా స్త్రీలతో వెళ్ళిపోతారని, ఎందుకు అలా, అందుకని ఈ ఉదాహరణ చెప్పాడు. ఆవిడ ఎంతో సౌందర్యవతి, భర్త స్వయంగా అలా చేశాడని తెలిసినా ఆ అన్నల దగ్గరేమోని తన భర్తను రక్షించుకొని భర్తతో ఉండడమే మంచిదని, ఆవిడ విద్యావతి కనుక అలా ఆలోచించదు. ఆవిడకే గాని విద్య లేకపోతే ఇలా ఆలోచించదే. విద్యావతులందరూ వ్యభిచారులు అయిపోతారని అతను అన్నాడు కనుక ఓ పాపాత్ముడా అని సంబోధించాడు. అప్పుడు విద్యయుండు ఆడది యోగ్యురాలా కాదా, విద్య లేనివాడు మూర్ఖుడా కాదా అని తెలియను కనుక విద్య అందరికీ అత్యావశ్యకం. నేత్రము గలవాడు గుంటలో ముండ్లలో పడి చెడిపోవుననియు, నేత్రము లేనివాడు ముళ్లలోను పళ్ళములోను పడక మంచి మార్గంలో నడిచినని చెప్పువారు ఎవరైనా కలరా అంటే, విద్య ఉంటే ఎవరు చెడిపోరు, విద్యలున్నవాడు చెడిపోతారని చెప్పడము, నేత్రం లేనివాడు అంటే హాయిగా ఎందులో పడకుండా వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఉంది అని. అలా చెప్పువారే విద్య అనే జ్ఞాన నేత్రము కలిగినచో ఏ చెడిపోవుదురని చెప్పువారు. అంటే అలా ఎవడైతే చెప్తాడో అడ్డదిడ్డంగా వాళ్లే ఇలా చెప్తారు, విద్య అనే జ్ఞాన నేత్రం కలిగితే వాళ్ళు చెడిపోతారు అని. అంటే ఏంటి, ఇటించటి చెప్తారు. ఆ కథలో ఏం చెప్పారు, ఆవిడ విద్యావతి అవ్వడం వల్ల ఇంకొక స్త్రీ అయితే భర్త నుంచి దూరంగా వచ్చేసి ఉంటుంది, కానీ ఆమె విద్యావతి అవ్వడం వల్ల భర్తతో ఉండటమే మంచిది అని భావించి భర్త చేసేయడని తెలిసినా ఆయన్ని కట్టుకుచ్చి తిరిగి అక్కడే ఉంది. సిఖిధ్వజ మహారాజు వైరాగ్యముతో రాజ్యము త్యజించి వనవాసానికి పోయినప్పుడు తన భార్యకు చూడాల జ్ఞానవతి అగుటిచే రాజ్యము చక్కగా పరిపాలించి ఆకరుణ యోగశక్తి చే సిద్ధవేషము ధరించి ఆకాశ మార్గమున పోయి వనమందు తపశ్చేయుచుండు తన భర్తకు బ్రహ్మోపదేశం చేసిన కథ యోగ వశిష్టంలో ఉంది, కలదు. గృహస్థ ధర్మం అంతయును స్త్రీపై భారమై ఉండును, గృహస్థ ధర్మం అంతయును స్త్రీపై భారమై ఉండును, దానిని చక్కగా పరిపాలించిన గొప్ప ప్రయాసమైన పని. గృహస్థాశ్రమమున అనేక విధ ధర్మ సంకటములు తటస్థించినప్పుడు వాటిని చక్కపరచుటకు గొప్ప బుద్ధియును అనేక నీతి శాస్త్రములను స్త్రీలకు తెలిసి ఉండవలేము. ఇది లేని కారణం చే సంసారము దుఃఖసాగరమైనది. నివృత్త రాగస్య గృహం తపోవనం, అంటే రాగద్వేషాదులు లేని గృహస్థులు ఇల్లు తపోవనం వలె పావనమైనదని మహర్షులు చెప్పుచున్నారు. అదేంటి అంటే ఇక్కడ ఒక నిమిషం,
చూశారు కదా, అజ్ఞానులు అలా ఆలోచిస్తారు. ఏషాం న విద్యా న తపో న దానం జ్ఞానం న శీలం న గుణో న ధర్మ తే మృత్యులోకే భువి భారభూత మనుష్య రూపేణ మృగాశ్చరంతి. ఏ మానవులకు విద్యను, తపస్సును, దానమును, జ్ఞానమును, శాంతశీలమును, సద్గుణమును, ధర్మబుద్ధియును లేవో అట్లుండు నరుల వల్ల భూమికి భారమే గాని సుఖములే. వారి రూపము మాత్రము మానవాకారముగా నుండినను ద్విపాద పశువులై తిరుగుచున్నారని భర్తృహరి చెప్పిరి. స్త్రీల ఆత్మకు పురుషుల ఆత్మకు కించితైనను భేదం గలదని ఏ శాస్త్రము చెప్పదు. చెంబు నీరు, బిందె నీరు, లోటా నీరు, సీసాలో నీరు అని చెప్పుటలో నీరు అన్నిటిలో ఒకే విధముగా ఉండునట్లు స్త్రీ ఆత్మ, పురుషుని ఆత్మ, శూద్రుని ఆత్మ, బ్రాహ్మణుని ఆత్మ అని చెప్పునప్పుడు ఆత్మ అన్నిటిలో ఒకే విధముగా నుండెను. మధ్యాహ్నమున 4 గిన్నెలలో నీరు నింపి పెట్టిన అన్ని పాత్రములందును సూర్యుడు ఒకే రీతిగా ప్రతిబింబించినట్లు దేహములు వేరువేరుగా ఉన్న ఆత్మ అన్నింటిలో ఒకే విధముగా ఉంటుంది. ఆ పాత్రములలో గుండ్రము గాని, చదరము గాని, ముక్కోణాకృతి గాని, నలుపు గాని, తెలుపు గాని ఇట్లు భేదములుండినను సూర్యుని ప్రతిబింబం ఒకే విధముగా కనబడినట్లు, అంటే పరమాత్మ పాత్రలు ఆ రూపంలో ఉండొచ్చు, కానీ ఆ ప్రతిబింబం ఒకేలా ఉంటుంది. పరమాత్మ అన్నింటిలోనూ సమానముగా ఉన్నాడు. సమోహం సర్వభూతేషు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని మొదలైన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఒకే అగ్నియే అనేక రూపములుగా ఉన్నది. లైటుల యందు ఉపాధి భేదములచే వేరువేరు వర్ణములుగా చిన్నది పెద్దదిగా కనిపించినను అగ్ని యొక్క విధముగా ఉండదు. ఆత్మ పురుషుడు గాని, స్త్రీ గాని, శూద్రుడు గాని, బ్రాహ్మణుడు గాని కాదు. ఆత్మస్వరూపము శుద్ధము, చైతన్యము, సూక్ష్మము. జన్మాంతరమున బ్రాహ్మణుడుగానున్నవాడు ఇప్పుడు శూద్రుడుగాను, జన్మాంతరమున శూద్రుడుగానున్నవాడు ఇప్పుడు బ్రాహ్మణుడుగాను, ఇప్పుడు స్త్రీగాను జన్మించవచ్చును. ఈ జన్మముల యందుండు వారు పాప పుణ్యముల అనుసరించి పునర్జన్మములో మారి మారి పుట్టుతారు. స్థూల దేహానికి మాత్రమే స్త్రీ పురుష భేదం కనిపించు, కానీ సూక్ష్మ దేహానికి కాని, కారణ దేహానికి కాని ఎలాంటి భేదము లేదు. ఆత్మ దేహాత్రయాతీతుడు. స్థూల దేహకృతిలో భేదముండినను వస్తుభేదము లేదు. ఒక్క బంగారము చేయించబడిన కటక కుండల కిరీటాదులలో కార్యభేదములు కలిగినను ఆ వస్తుభేదమై ఆలేశమైనను లేదు. అలాగే ఒక్క కొయ్య చేత ఆడబొమ్మయు, మగబొమ్మయు, ఒక్క కంచు చేత లక్ష్మీ విగ్రహము, నారాయణ విగ్రహము చేసినచో శిల్పి కృత్రిమ భేదమే గాని వస్తుభేదం ఉండదు. అట్టిదే స్త్రీ పురుష భేదము. చూసారా, అంటే ఇత్తడితోటి 2 విగ్రహాలు చేసిన లక్ష్మీనారాయణుడు, చెక్కతోటి చేసిన వేరువేరు విగ్రహాలు, అలాగే ఇవన్నీ అంటే లోపల చెక్కే ఉంది, అక్కడ ఇత్తడే ఉంది. ఈ 2 చేసేవాడు యొక్క వేరువేరుగా చేసాడు. అలాగే అంటే బంగారం ఎన్ని రకాలుగా ఉన్నా అక్కడ ఉన్నది బంగారమే. అందుకే ఆత్మలో కూడా ఎక్కడా తేడా లేదు. స్త్రీలో గాని, పురుషుల్లో గాని, బ్రాహ్మణుల్లో గాని, శూద్రుల్లో గాని ఆత్మతత్వం ఒక్కటే అని ఉదాహరణలుగా చెప్పారు. ఆత్మ పంచకోశాతీతుడు. పంచకోశములనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములని 5 విధాలు. కోశమని వరకు పేరు. కత్తికిని వరకును గల భేదం ఆత్మకును దేహమునకు గలదు. 2 పురుషులు 5 చొక్కాయలు వేసి ఉండి దానిలో 5వ పైభాగమందుండు కోటునకు మాత్రము విచిత్ర భేదము గలదు. అన్నింటికి పైభాగమున నుండు చిత్ర విచిత్రపు కోటు తీసివేసినచో తక్కిన 4 కోట్లకును 2 పురుషులకును ఎలాంటి భేదము కనిపించదు. అంటే ఆ పైన కోటును తీసేస్తే ఉన్నదంతా ఒక్కటే. అలాగే స్త్రీ పురుషుల అన్నమయ కోసములో భేదములుండినను వస్తు భేదమును ఇతర మగునే ఏ యొక్క భేదమును కనిపింపదు. అన్నమయ కోసముగా మాతాపితరులచే భుజించబడిన అన్నము వలన పుట్టిన రజస్సు, వీర్యము వీని వలన మాతృగర్భమందు శరీరము పుట్టుచున్నది. మరల అన్నము చే వృద్ధి అగుచున్నది. మరణానంతరము అన్నమయ కోసము పృథ్వీయందు లయమగుచున్నది.
ఇట్టి ఏ స్థూల శరీరము గలదో దానిని అన్నమయ కోశం అని అంటారు. అంటే అలాగే చెప్తున్నారు. ప్రాణమయ కోశం అంటే పంచ కర్మేంద్రియాలతో చేరిన పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలతో కూడిన మనస్సు మనోమయ కోశం, పంచ జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధి విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోసం అంటే పుణ్యకర్మ ఫలానుభవ కాలమందు బుద్ధి వృత్తి అంతర్ముఖమై ఆత్మస్వరూప భూతముగా ఆనంద ప్రతిబింబాన్ని ధరించి ప్రియ మోద ప్రమోద రూప అనుభవం చేసి కారణ జ్ఞాన రూప సుషుప్తి యందు విలీనమగుచుంది. ఆ వృత్తి ఆనందమయ కోసము. అంటే ఇవన్నీ కోసాలే, ఒక దాంట్లో ఒకటి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ కోసమైనా సరే, అంటే ఇక్కడ భేదం ఆత్మలో ఏమీ లేదు, అలాగే వీటిలో కూడా లేదు. స్థూలదేహ విహీనాత్మా సూక్ష్మదేహ వివర్జిత, కారణాది విహీనాత్మా తురీయాది వివర్జిత, అన్నకోశ విహీనాత్మా ప్రాణకోశ వివర్జిత, మనఃకోశ విహీనాత్మా విజ్ఞానాది వివర్జిత, ఆనందకోశ హీనాత్మా పంచకోశ వివర్జిత, నిర్వికల్ప స్వరూపాత్మా సవికల్ప వివర్జిత. అంటే ఇక్కడ ఇది చాలా బాగా ఉంది శ్లోకం. ఆత్మస్వరూపం స్థూల దేహానికి అతీతమైంది. ఆత్మ సూక్ష్మదేహాన్ని అతిక్రమించినవాడు. ఆత్మ కారణదేహానికి పైనున్నవాడు. ఆత్మ తురీయాదిని దాటినవాడు. తురీయావస్థ కంటే అతీతుడే. ఆత్మ కారణదేహానికి పైనున్నవాడు, తురీయాదిని దాటినవాడు, మనోమయ కోశాతీతుడు. ఆత్మ విజ్ఞాన కోశానికి ఎగోనుండేవాడు, ఆనందమయ కోశానికి సాక్షిగా ఉండేవాడు. ఆత్మ స్వరూపం 5 కోశములకు పైగా నుండి సాక్షి మాత్రమే ఉండినది. ఆత్మ నిర్వికల్ప స్వరూపుడు, అక్కడ ఏ వికల్పాలు ఉండవు. ఆత్మ సంకల్ప వివర్జితుడు, అన్నింటికి సాక్షిగా నుండిచే ఘట దృష్టి న్యాయము రీతిగా వీటన్నింటికి దృక్కుగా నుండి సాక్షి అయి ప్రకాశించడి శుద్ధ స్వరూపుడని తేజోబిందోపనిషత్తు. నైవ స్త్రీ న పుమానేష నైవ చాయం న పుంసకః యద్యచ్చరీరమాదత్తే తేన తేన సయుజ్యతే. ఈ ఆత్మ స్త్రీయును కాదు, పురుషుడు కాదు, మరి ఇంకేమిటంటే ఏ ఏ శరీరమును జీవుడు ధరించినో ఆయా రూపంతో కూడి ప్రకాశించువాడు. అవధూత గీత చెప్తోంది. అంటే ఏ శరీరంలో ఉంటే ఆ శరీరంగా అక్కడ ప్రకాశిస్తోంది. యథా శుద్ధర్మ రసస్పర్శాత్ తామ్రో భవతి కాంచనం గురూపదేశ శ్రవణాత్ శిష్య సత్వమయో భవేత్. ఎలాగైతే శుద్ధ రసస్పర్శ మాత్రము చే తామ్రం బంగారం అవుతుందో, అలాగే బ్రహ్మనిష్ఠుడు ఆయన గురువు యొక్క ఉపదేశము చే శిష్యుడు సత్తామాత్రుడై ప్రకాశించు. అది యథాచ నటక కశ్చిద్వేషాం తరసమీహయా గృహ్ణాతి వివిధం వేషం వస్తుత్వే నట ఏవ చ. ఎలాగైతే నాట్యం చేసే పురుషుడు నానా విధములైన స్త్రీ పురుషుల వేషం ధరించినా వాస్తవంగా శరీరమందుండు దుస్తులను తీసివేసినప్పుడు పురుషుడే అగును, ఆత్మ యొక్క స్థితియును అటిదే. అది అంటే పైన ఉన్నటువంటి దుస్తులే గాని లోపల విషయం ఒకటి. దేహి వస్త్రాణ్యనేకాని దదాతి వివిధేహయా వస్త్రాణి వివిధానిహ ధారకస్త్వేక ఏవ సహ. అంటే ఒకే పురుషుడు వేషానుసారంగా అనేక వస్త్రములచే వేషాన్ని ధరిస్తే స్త్రీ పురుష ఆది అనేక వేషాలు కనిపించినా ధరించిన పురుషుడు ఒకటే అయినట్లు ఆత్మ అన్ని రకాలే ఒక్క ఆత్మయే అనేకములకు స్త్రీ పురుషాది దేహములను ధరించుచున్నాడు. ఆత్మ ఎన్నో రకాలుగా ఎన్నో జన్మల్లో స్త్రీ పురుషాది దేహాలు ధరిస్తుంది. ఏకం మృత్పిండ విజ్ఞానాత్ సర్వం మృణ్మయధీర్యధా తథైక బ్రహ్మబోధేన జగద్బుద్ధి విభావ్యతాం. కుమ్మరివాడు ఒక్క మట్టి ముద్దచే అనేక పాత్రములు అనేక విధములుగా చేసి ఉండినా ఒక్క పాత్రం యొక్క గుణములు తెలుసుకున్నచో అన్ని పాత్రముల గుణములు తెలియనట్లు తన యొక్క ఆత్మస్వరూపం తెలుసుకొని నా జగమందున్నదంతయును తెలియదు. అందుకే మొట్టమొదటి ఆత్మజ్ఞానం ఉంటే మిగతా అన్ని జ్ఞానాలు దానంతరే వచ్చేస్తాయి.
న గోత్రం న కులం సూత్రం న విభుత్వం న శూన్యత న స్త్రీ నయోషిన్నో వృద్ధా న కన్యా న వితంతు వా వితంతుతా. గోత్రము, కులము, సూత్రము గొప్పది చిన్నది, స్త్రీ, యువతి, వృద్ధ స్త్రీ, కన్యా, వితంతు మొదలుగా గల భేదములు లేకయే బ్రహ్మ విద్యాభ్యాసము అనుష్ఠానం చేయవచ్చునని ఋభు మహర్షి నిదాఘునకు బోధించారు. చూసారా, గోత్రంతో లేదు, కులంతో లేదు, సూత్రంతో లేదు. ఇది గొప్ప చిన్న, స్త్రీ, యువతి, వృద్ధ స్త్రీ అనే, కన్య, వితంతు అనే భేదాలు లేకుండా అందరూ బ్రహ్మ విద్యను అభ్యాసం చేయొచ్చని ఋభు మహర్షి నిదాఘునకు బోధించారు. ప్రశ్న: పెద్దలుగా నుండి వారు చెప్పున్నది ఏమిటంటే, ఆత్మ ఒక వస్తువును కోరినచో అప్పుడే దానిని అనుభవించడం శ్రేష్టం. ఆత్మతృప్తి చేయనిచో అది దోషము కదా. కనుక మాంసము, మద్యము ఆశ కలిగించో తినుటలోను, విషయములలో ప్రవర్తించుటలోను దోషమని చెప్పువారెవరు గలరు? నీవు చేయుచున్న పని అజ్ఞానము చే తలంచుచున్నావు, అది గదా మాయ అని చెప్పున్నది నిజమా అంటే 2 రకాలుగా క్వశ్చన్ అడిగాడు. ఏది నిజమా? నాయన, ఇలాంటి పాపము గల మాటలు ఎచ్చట నుండి విన్నావు? ఇది నాస్తికులకు, చార్వాకుల మతం. ఇలాంటి నీచములకు కోరికలు పిశాచ స్వభావం గల వారికి కలుగునే గాని మానవులకు కలగవు. ఒక్క వస్తువును ఆత్మ కోరినచో సాధించవలనని చెప్పుటలో ఒక దురాత్మనకు గురుపత్ని అందు మనసు పోయినచో అదిను కూడా సాధింపవలసింది కదా. అలాగున ఒక చండాలునకు పతివ్రతా శిరోమణి బ్రాహ్మణ స్త్రీ ఎందు మోహం జనించినచో సాధించవలసినదా? లేక ఒక్కరికి ఇతరులు ధనముపై ఆశ బొడవినచో చోరత్వం చేయవలసినది కదా. ఏమి ఇది నీ ఆత్మ కదా కోరుచున్నవి? అయ్యో, ఇట్లు చెప్పు వారి భార్యను గాని కుమార్తెను గాని ఎవరెవరు మోహించి ఉన్నారో, మరియు వీరి ధనమును ఎవరు కోరుచున్నారో అట్లున్న వారిని వెదకి ఇవ్వవలసినది కదా. అట్లు చేసినచో పై చెప్పిన రాజయోగుల మాటలు నమ్మందగినది. విమూఢులు, తన మనసు పోయేడి మార్గముగా పోవువారు, వీరికి సంసార సాగరమున విశాలమైన దోవ ఏర్పడింది. సజ్జనులు హృదయమందు కలిగిరి వృత్తులు పాపకరమై ఉండినచో కనిపెట్టి త్యజించేవారు. అట్లున్నవారు ధన్యులగుదు. నదీ ప్రవాహమున వచ్చేటి దూలములు, కొయ్యలు వగైరాలను ప్రవాహం నెట్టుకుని పోయి సముద్రములో చేర్చినట్లు వాసనారూపము నదికి మానస ఇంద్రియములకు లోబడినచో దుఃఖసాగరంలో శీఘ్రముగా తీసుకొని పోయి పడవే. జల ప్రవాహానికి వ్యతిరేకంగా బోటులుంటే పడవలను తీసుకొని పోనట్లు విషయ వాసన రూపమగు ప్రవాహము నుండి వైరాగ్య ధ్యాన నిష్ఠయగు చుక్కాణి చేతను తెడ్ల చేతను మనసును త్రిప్పి పరమాత్మ ధ్యానమందు చేర్చేవారు శాశ్వత సుఖమైన మోక్షాన్ని పొందగలరు. అంటే మనసు కోరినవన్నీ ఆత్మ కోరిందనుకుని దానికి అన్ని ఇస్తూ ఉంటే మంచిది కదా, కోరికలు పోతాయి కదా అన్నదనంటే దానికి ఇతను ఇలాగా సమాధానం చెప్పారు. అంటే ఏది కోరితే అది ఇస్తామా అని. మరియు ఆత్మ ఒక వస్తువును కోరితే తృప్తి చేయవలను అనుట ఎంత తెలివిహీనత. ఆత్మ శబ్దార్థమేమి? ఆత్మ పిశాచి వలె నీచ వస్తువులను కోరుట ఇది ఆత్మానాత్మ విచారం చేయని కారణం చేయగలుగు దోషం కదా. ఆత్మకేమీ అక్కర్లే. ఆత్మ సర్వగతుడు, శుద్ధుడు, పూర్ణకాముడు, స్వయం ప్రకాశుడు, సచ్చిదానంద స్వరూపుడు, నిత్యముక్తుడు. ఆత్మ యొక్క సాన్నిధ్య లేసమాత్రము చే ఎవరికైనను ఏ సుఖమైనను కలుగుచుండు. ఆనందో బ్రహ్మై బ్రహ్మవేదేన వేద మాత్రేణ బ్రహ్మైవ భవతి స్వయం సర్వమేతద్ బ్రహ్మ ఇత్యాదిగా శృతులు చెప్పుచుండగా ఆత్మకు కోరిక గలదని వేద దూషణమే కాక సర్వజ్ఞుడకు పరమాత్మను పిశాచి వలె చేయుటే గాని మరి ఏమి? ఏకఛత్రాధిపతి వీధిలో తిరిగి భిక్షమెత్తును అని చెప్పుట సార్వభౌముని భూదూషణ గాని మరి ఏమి? ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్త సంయుక్త ప్రాకృతైర్గుణైః తైరేవ తు వినిర్ముక్త పరమాత్మేత్యుదాహృత.
ఆత్మను ప్రాకృతములైన గుణములలో కూడి ఉండినప్పుడు జీవుడని వ్యవహరిస్తారు. ఆ ప్రాకృత గుణముల నుండి విముక్తి పొందేటప్పుడు పరమాత్ముడని చెప్పుతారు. అంటే హృదయమున ఎంతవరకు విషయవాసన అయిన వృత్తులు ఉంటాయో అంతవరకు బద్ధుడు, సంసారి అని మహాభారతము శాంతిపరం. అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః తే హరే ద్వేషిణః పాపాః ధర్మార్థం జన్మ యద్ధరే. అంటే ఎవరు ఏ ఏ స్థితి అందు ఉంటారో ఆయా స్థితిని అనుసరించి నిష్టలను వదిలి హరిహర నారాయణ నారాయణని సర్వదా ఉచ్చరించుకొనిచుండినను వారు హరికి శత్రువులనియు పాపాత్ములనియు నారాయణుడు తలంచు. ఎందుకంటే నారాయణ యొక్క అవతారం అధర్మము నడగదొక్కుటకును ధర్మమును ఉద్ధరించుటకు గదా. అంటే మొదట్లో ఏం చెప్పారు? నిష్టలు వదిలి హరిహర నారాయణ నారాయణ అని సర్వదా ఉచ్చరించుకున్నా వాళ్ళు హరికి శత్రువులే. అంటే ధర్మాన్ని అణగదొక్కడం కన్నా ధర్మమును ఉద్ధరించుట కొరకు గదా అని శూద్ర కమలాకరం వారి నామోచ్చారణం చేసుకుని అధర్మం చేయుట మహాతప్పు. ఎట్లన రాజభటులమని చెప్పుకొని రాజాజ్ఞను అతిక్రమించి నడచుటలో దండన తప్పున ఇలాంటి మోసములో జనులు భ్రమించుటకు విద్యలేమి కారణం. గిల్టునగలని బంగారం అని చెప్పువారు స్వర్ణ పరీక్షకుని వద్ద చిక్కుపడినట్లు నిజమగు బ్రహ్మనిష్ఠుల సమీపంలో వీని మోసం తెలుస్తుంది. ఏకమేకం కాలకూటమింద్రియం నాసకృత్ పునః తదేవం శోధితం సాక్షాత్ ద్విషమప్యమృతం యథా. ఇంద్రియములలో ఒకటైనను విషయమందు ప్రవర్తిస్తే కాలకూట విషయంలాగా మనుజుని చంపుతుంది. అంటే ఒక్క ఇంద్రియమైనా సరే చాలు. అట్లుండగా అన్ని ఇంద్రియములు వాటి వాటి విషయంలో ప్రవర్తిస్తే ఆ మానవుని యొక్క కథ ఏం చెప్పవచ్చు? హృదయములో ఇంద్రియములను పరిశుద్ధము చేసి విషయములను మరలించి పరమాత్మ ధ్యానమందు నిలిపినచో ఆ ఇంద్రియములే అమృతం వలె జనన మరణ భవము నుండి రక్షించి అమృతినిగా అదే అంటే ఏ ఇంద్రియాల వల్ల మనకి వినాశనము, అదే ఇంద్రియాలని మనం పరిశుద్ధం చేసుకుంటే దాని వలన మనకి ఎంతో ఉపయోగం అవుతుంది. ఇంద్రియాణ్యేవ తత్సర్వం యస్వర్గ నరకాఉభౌ నిగృహీత విసృష్టాని స్వర్గాయ నరకాయ చ. మానవుని యొక్క ఇంద్రియములే స్వర్గమునకు సంకటమునకు కారణం. అంటే పాపకృత్యములో ప్రవేశించేది మనసును వివేకముచే నిరోధించి పరమాత్మ ధ్యానమును నిలిపితే అదే స్వర్గానికి మార్గం. లేకపోతే మనసు ఇష్టానుసారంగా విడిచిపెడితే నరకాన్న పడతారు. చాలా ఉందా చూపాల్సి చాలా ఉంది. నాలుగు 411 పేజీకి వచ్చాం. అంటే మనకి ఇంకా 39 పేజీలు ఉన్నాయి ఈ పుస్తకంలో. చాలా బాగా చెప్తున్నారు ఇందులో. 410 పేజీ అయిపోయి 11కి వచ్చాను. ఇప్పుడు ఈ జూమ్ అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. 5:30 నిమిషాలు. చెప్తారా ఎవరైనా? భాగ్యలక్ష్మి గారు చెప్పండి. లేకపోతే వెంకటలక్ష్మి గారు ఎవరైనా చెప్పండి. బాగుందండి ఇవాళ. చాలా చక్కగా చెప్తున్నారు. అవునండి, అదే చూడాలా. చూసారా, అతగాడు తన భార్య అలాంటిదైతే అతన్ని చేసుకుంది. భార్య కళ్ళు పొడిచేశాడు. పొడిచేసిన ఆవిడికి తెలిసిన విద్యావతి గనక, సంస్కారి గనక అక్కడే ఉంది.
సంకుచితమైన అదే మనస్సు అలా అంటుంది. అదే అండి, వ్యాపకం ఉండాలి కానీ సంకుచితంగా ఉంటే మరి అనేక అనుమానాలకు దారితీస్తాయి కదండి. అదే చూడాలి కూడా అలాగే. శిఖిధ్వజుడు శిఖధ్వ- శిఖధ్వజుడిని మారువేషంలో రాజ్యమేలింది, మళ్ళీ శిఖిధ్వజుడి జ్ఞాన ప్రాప్తి చేసింది. ఉమ్. నేను ఇక్కడ ఉంటే చేయలేకపోతున్నాను, ఇక్కడ ఉమ్. ఉంటే ఆత్మజ్ఞానం తెలుసుకోలేకపోతున్నానని అడవులెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళొద్దని చెప్పని వినలేదు. అవును. అక్కడికి వెళ్ళినా ఇదే ధ్యానం చేస్తున్నాడు. చేస్తుంటే అప్పుడు మారువేషంలో వెళ్ళి అడిగితే అప్పుడు గుర్తుపట్టాడు. తర్వాత ఇక ప్రశ్నలు ఎత్తే అప్పుడు గుర్తుపట్టి, ఇక నేను ఇక్కడున్నా కూడా ఆత్మజ్ఞానం కలగలేదు అంటే అప్పుడు ఆయనకి రాకపోవడం తీసుకొచ్చి ఈవిడికి అర్థమయ్యి వెళ్ళింది అక్కడికి ఆకాశ ఆ, మార్గం. ఇప్పుడు అవునండి, అవును. బాగుంటుంది, వేరే వేరే వేషంలో వెళ్ళింది. ఆ, అదే వేరే మారువేషం వేసుకుని అంటే వెళ్ళింది. చూసారా, గుర్తుపట్టలేదు. స్త్రీలు విద్యావంతులు అవడం బట్టే కదా భర్తకు కూడా. అదే రకంగా త్రిపుర రహస్యంలో భార్య ఆ, హేమచూడుడికి తన భార్య హేమలేఖ ఆ, గురువై జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక్క హేమలేఖ ఆ, వల్ల హేమచూడుడి బ్రదర్ అంటే సోదరులు, తండ్రి, అత్తగారు ఆ, అందరూ ఆత్మజ్ఞానులు అవుతారు. తర్వాత ఆ ఆ కోర్టు అంటే సభ్యులు, సభాసదులు, తర్వాత ఊరందరూ. ఇప్పుడు అక్కడ చిలకలు కూడా మాట్లాడుకుంటాయి. దృక్కుని పట్టుకో, దృశ్యాన్ని వదిలి అని. అవును. పట్టుకోవాల్సింది పట్టుకుంటలేదండి. ఇంకా ఈ దృశ్యాలు వెంబడి వెళ్తే ఇంక ఎప్పుడు వీటి అదే గమ్యం చేయొచ్చు కదండి. గుడ్డివాడు ఆంబోతు తాకట్టుకుంటే ముళ్ళల్లో గుచ్చినట్టే ఈ గుచ్చుతూనే ఉంటాయండి. మా గుడ్డివాడు ఆంబోతు తాకట్టుని వెళ్ళాడు అనుకోండి, వెళ్తే ఆ దారి గమ్యం అది చేరుతుందా? చేర్చదు. అది ముళ్ళల్లోనూ గాజు పెంకుల్లోనూ తీసుకెళ్లి పడేస్తుంది, బాదుకుంటా తీసుకెళ్ళి. అలాగే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే మరి గుడ్డివాడితో సమానమే కదండి. ఇంక అసలు దృశ్యాన్ని ఇంద్రియ పట్టుకుంటారు. దృశ్యాన్ని పట్టుకుని ఇంద్రియాలు చేసే పనులకి లోబడిపోతున్నారు. ఇంద్రియాలు ఏది చూసిందో అదే కావాలని కోరుకుంటాం వల్ల దానివల్ల మోసపోతున్నారే తప్ప అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అనేది ఆ తెలుసుకోవట్లేదండి. ఇంకంతే. తెలుసుకోవాలి, అందులో ఉండాలనే జ్ఞానం లేదు. ఇంద్రియాలు ఎటు చూపిస్తే అటే పారిపోతున్నారు. అసలు రాక ఈ 84 లక్షల్లోనూ వచ్చింది మానవ జన్మ. వచ్చిందంటే ఎందుకు వచ్చిందో భోగభాగ్యాలు అనుభవించడానికి వచ్చిందేమో అనుకుంటున్నారు కానీ భోగభాగ్యాలు అనుభవించడానికి దేవత జన్మలే కానండి. మానవ జన్మలో మాత్రం పుణ్యం పాపం సమంగా వచ్చింది కాబట్టి మానవ జన్మలోనే తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఇంకా ఆ సిరి సంపదల్లోనే అలా ఉండిపోతున్నారు కాబట్టి ఆ దేవతలు వాళ్ళకి అసలు ఎప్పటికీ గమ్యం చేరరు. వాళ్ళు మళ్ళీ పుణ్యం ఖర్చు కాగానే క్షీణే పుణ్య మత్స్యలోకం విసంతి అన్నట్లు మరలా కర్మభూమికి వచ్చి తల్లకిందులుగా పడతారంట మళ్ళీ. అలా మరి అప్పుడు అంత అగాధం తెచ్చుకునే పనే వచ్చింది. ఇప్పుడు రాక వచ్చింది. నువ్వు మర్చావు, వచ్చిందని ఉపయోగించుకోవాలని ఎంత చెప్పినా అసలు ఇటువైపు చూడడానికి వాళ్ళకి మొహం ఇంక నచ్చట్లేదు. ఎందుకంటారు? కొంతమంది ఎందుకంటారు? వాసన విచారం బలం. లేకనండి. వాసనా బలం వల్ల కిందటి నుంచి అదే వాసనలతో ఉంటారు. అదే వాసనలతో ఉండి అలాగా ఉండిపోతున్నారండి. అసలు విషయం తెలియబడట్లేదు. విషయం ఏంటి, వీళ్ళు ఇలాగా పట్టుదలగా ఇలా నేర్చుకుంటున్నారు, ఇలా ఉంటున్నారు అనేది కూడా అసలు ఎవరు తెలుసుకోవాలనే ఉద్దేశ్యం కూడా రాదు. లేదండి. మాకు చదువు రాదనో లేకపోతే మేము అలా ఉండలేమనో ఏదో కొంక పెట్టేసి ఇలా దాటేసుకు వెళ్ళిపోతున్నారు. ఎవరు తీసుకున్న గొయ్య వాళ్ళకి ఎదురుగుండా ఉంటదని మామూలు ఉపమానం చెప్పినట్టే. ఇంకంతే, ఎవరికి ఏం చేయలేరండి. స్వర్గ నరకాలు అసలు లేనే లేవు అని తెలుసుకోవట్లేదు. అసలు ఏమీ లేవు. ఉంటే నరకం పుణ్యం ఉంటదేమో కానండి. పుణ్యం పుణ్యం అని నరకం టెంప్టేషన్ పెడతారు కదండి. అందువల్ల పుణ్యం ఏదో తెలియని పుణ్యం వచ్చేస్తుందని. ఆ
ఇప్పుడు మేము ఏదో కొంచెం ప్రసాదం పెడితే స్వర్గంలో మాకు బా బాగుంటది కదా అని చేస్తున్నారు తప్ప అసలు ఆ విషయం తెలియట్లేదు. ఇప్పుడు కొంచెం ప్రసాదం పెట్టినందువల్ల ఎంత ఎంత పుణ్యం వస్తుంది అంటారు? అసలు వస్తుందా? పుణ్యం వస్తుందా? అర్థం లేని అర్ధరహితంగా ఉంటున్నారు. ఇప్పుడు అదే దేవుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మొక్కారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి, చెప్పాలి, నీకు పుణ్యం వస్తుందని చెప్పాలి. ఏమీ లేకుండా ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అదే జ్ఞాని మాట్లాడుతూ చెప్పుతూ ఇది పుణ్యం కాదు అని చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే మరి ఎవరేం చేయగలుగుతారంటే ఆయాల మలయాళ స్వాముల వారు చాలా ప్రయత్నం చేస్తారు.